ప్రస్తుతం అందరూ బుల్లెట్ వాహనాన్ని వాడటం చాలా ఇష్టపడతారు. యువకులు అయితే బుల్లెట్ తప్ప మరొక బైక్ కొనను అంటుంటారు. ప్రజలలో బుల్లెట్ కు ఎందుకింత డిమాండ్ ఏర్పడిందనే దాని గురించి వనపర్తి బ్రాంచ్ మేనేజర్ రాఘవేంద్ర రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఒక భారతీయ మోటార్ సైకిల్ తయారీదారు. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ నిరంతర ఉత్పత్తిలో పురాతనమైన మోటార్ సైకిల్ బ్రాండ్. మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ను 1901లో ఇంగ్లాండ్లోని వోర్సెస్టర్ షైర్లోని రెడ్డిచ్కు చెందిన ది ఎన్ఫీల్డ్ సైకిల్ కంపెనీ నిర్మించింది. మనకి 1901 ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి అది ఎస్టాబ్లిష్ అని ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం మేడ్ ఇన్ మొత్తం ఐరన్ స్టీల్ బాడీస్ ఉంటాయి. మొత్తం దీనిలో ఫైబర్స్ అనేది కొన్ని మోడల్స్ మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఆ మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు కూడా వెహికల్ కాస్ట్ అనేది కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్ రేట్ లో అయితే. తర్వాత వచ్చేసి దాని ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు కాంపిటీషన్ వెహికల్స్ తో పాటు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ కూడా అన్ని అప్డేట్ చేస్తుంది. కొందరికి రెట్రో మోడల్స్ స్పోక్స్ టైప్ కానీ, కొందరికి మెట్రో మోడల్ అలవీల్స్ కానీ, ట్యూబ్లెస్ టైర్స్, తర్వాత నావిగేషన్స్, అలాగే మనకి ఫ్యూల్ ఇండికేషన్స్ కానీ, దీంట్లో అన్ని కూడా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి తగ్గట్టు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కాబట్టి దానిలో కూడా మన కాస్టెస్ అనేది చేంజ్ అవుతూనే ఉంది. తర్వాత దీనిలో కూడా నెంబర్ ఆఫ్ ఇప్పుడు మనకు మెయిన్ గా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఎవరు గుర్తించారు, కానీ బుల్లెట్ అంటే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఏ విలేజ్ కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ బుల్లెట్ అంటేనే క్రేజీ. అయితే దానిలో కూడా మనకి బుల్లెట్ 2016 బిలో అయితే పెద్దగా బుకింగ్ చేసే 6 months 1 year కు ఒకసారి డెలివరీస్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి, ఫైనాన్స్ అవైలబిలిటీ ఉన్నది. ఫైనాన్స్ అవైలబిలిటీ బట్టి కూడా ఇప్పుడు ఏ చిన్న వెహికల్స్ తీసుకోవాలన్నా 1 lakh ఉంది కాబట్టి ఇంకో 1 lakh పెట్టుకుంటే మనకు బుల్లెటే వస్తుంది. కాబట్టి కస్టమర్స్ కూడా చాలా ఆలోచన చేసేసి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఫైనాన్షియల్స్ దాన్ని బట్టి ఎక్కువ సేల్స్ కూడా ఉన్నది డిమాండ్. మనకి బుల్లెట్ మోడల్ దానిలో ఒక 6-7 మోడల్స్ ఉన్నాయి, 7 కలర్స్ వేరియంట్స్ ఉన్నాయి. దాని తర్వాత క్లాసిక్ కూడా బాగా ఇప్పుడు బుల్లెట్ తీసుకపోయినా గుర్తుపట్టారు, కానీ క్లాసిక్ ప్రతి ఒక్క పర్సన్ కూడా ఏది లైక్ చేస్తారంటే క్లాసిక్ లో ఎక్కువ లైక్ చేస్తారు. మీన్స్ అది కూడా రిమూవల్ సీట్స్ కానీ, లుకింగ్స్ కానీ, హెడ్ ల్యాంప్స్, ఎందుకంటే మెయిన్ టైగర్ హెడ్ ల్యాంప్స్ టైప్ ఉంటది, ఫినిషబుల్ ఉంటది, నీట్ గా ఉంటది. దానిలో కూడా మ్యాట్ కలర్ ఉన్నది, షైనింగ్ బుల్ ఉన్నది. ఇంకోటి హ్యాండ్ మేడ్ డిజైన్స్ కూడా ఉంటది మనతోటి. ఓన్లీ ఒక ఫ్యామిలీ మాత్రమే అది హ్యాండ్ మేడెడ్ లో మనకు బుల్లెట్ లో చేస్తారు. అది ఆ హ్యాండ్ మేడ్ డిజైన్స్ కూడా నీట్ గా పర్టికులర్ గా ఏది చేసినా ఒక మెజర్మెంట్ తోటి ఉంటది.